ఏమాయరా రాజాలు మొన్న బోరేసినవేమో పడ్డాయా నీళ్ళు? నీ అవ్వ ఏం పడుడో ఏమో పోవే, ఇప్పటికి 3 మాటలు వేస్తే నీ ఒక్కటి వడకపాయే. గా పటేలోళ్ళ బాయి కాంచన్నా పైపులు జాబ్దాం అనుకుంటానా, మరి ఆయన ఏమంటాడో. ఇగో గిట్లనే ఉంటాయి రైతుల ముచ్చట్లు. నీళ్లుంటేనే నా వ్యవసాయం నడిచేది. ఇక ఏ భూమిలో ఎసొంటి పంటలు వండుతాయో గవ్వే వండిస్తుంటారు. కొందరు వరేస్తారు, కొందరు పత్తేస్తారు, కొందరు మిర్చి తోటేస్తారు. కానీ గీ కాక వ్యవసాయం అట్లుండదుల్లో. అటు మొక్కజొన్న, ఇటు వంకాయ, బెండకాయ, ఆనపకాయ, క్యాబేజీ, కొత్తిమీర, గోంగూర, తోటకూర, అటు మొకాన మిరపతోట, ఇట్లా 20 తీర్ల పంటలు పండిస్తున్నాడు గీ కాక. అట్లాని ఎకరాలు లెవ్వుల్లో ఉన్నదే 2 ఎకరాలు. అందులో 1 ఎకరంలా అన్ని పంటలు పండిస్తున్నాడు. మళ్ళా ఏక్ నెంబర్ భూమి సుతా కాదు, ఏండ్లకేండ్లు పడవబడ్డ భూమి. లక్షలు పెట్టి బోరేపియబోతే గాడ బోరేం పడుతుందని వేస్తున్నవే అన్నారట అంతా. మరి ఎండాకాలంలో మా మంచి బోర్లు ఎండిపోతున్నాయి, ఈ బోర్ ఏమవుతుంది అని అన్నారు. కాకపోతే ఇప్పటి వరకు 1.5 year అవుతుంది మేము ఆ దేడించి వాటనే. బుత్తన్నే వస్తున్నాయట ఇప్పటికి సుత. అయినా వ్యవసాయం చేసిందే కావాలని జిజ్జుతోని గంటకో పంట, 2 గంటలకో పంట చొప్పున తీరొక్క పంట పండిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లుంటాడు. పేరు వెంకట్రావు. కొన్నేళ్లు హైదరాబాద్లుండి ఏజ్ మీద పడ్డాక పుట్టిన ఊరికొచ్చి ఇట్లా వ్యవసాయం మీద పడ్డాడు. ఈ మందులు అవి ఎన్నో 3 రోజుల కింద దింపి 4 రోజుల కింద దింపి పైసలు పట్టుకుపోయి మార్కెట్లో వాడి ఇచ్చినవి కొనుక్కొచ్చుకునే దానికన్నా కనీసం ఒక 20 గుంటలన్నా సేద్యం చేస్తే చాలు అనే ఆలోచన. గదన్నట్టు మందులు మాకులు కొట్టిన కూరగాయలు కాకుండా తోటల వండినే తినంగా పబ్లిక్ కు సుతా అమ్ముతున్నాడు. కూరగాయలు తీసుకున్నాను, చాలా తాజాగా ఉన్నాయి, ఎట్లా పండిస్తున్నాను అనేటువంటి ఆలోచన అడిగేసరికి ఆయన చెప్పడంతో పాటు తనకున్నటువంటి 2 ఎకరాలు కూడా చూపించడం జరిగింది. ఒక్కొక్క పంట నెలల కమానం చేతికొస్తూనే ఉంటది కాబట్టి లాభాలు సుతా మంచిగానే వస్తున్నాయి అనుకొస్తున్నాడు. చెట్టుకు ఉయ్యాల కట్టుకొని ఊక్కుంటా పంటలు చూసుకుంటా చిన్న మురిపేం కాదు పో. ఇంకో ముచ్చటేందంటే కూలోళ్ళని సుతా మంచి కరుచుకుంటాడట. గంత కూలిస్తున్నావా, గిండి పెడుతున్నావా అని ఇతరులు మాట్లాడినప్పుడు మనం కూడా భయపడాల్సింది లేదు. వాళ్ళు కష్టం చేస్తాను తింటాను అని చెప్పాలి. కాకపోతే వాళ్ళు సగం మనకు సగం. కానీ ఏక్ నెంబర్ భూములల్లనే పంటలు తీస్తానికి కింద మీద అవుతుంటారు రైతులు. నువ్వు గిన్ని తీర్ల పంటలు పండిస్తున్నావంటే సూపర్ కాకా.